నాకు ఈ అన్న చూసినప్పటి నుంచి చాలా బాధ అనిపించింది నాకు. ఫుడ్కి కులమతం అనేది ఏమి ఉండదండి. ఆయన సూసైడ్ చేసుకుంటాడు రేపటికి. ఎవరు కారణాలు? తెలంగాణలో చాలా మంది అట్లుండారు. తప్పుంటే అడిగే హక్కు అందరికీ ఉంది. చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యత? మేడారం జాతరలో కోవా బన్ ఇష్యూ వైరల్ అయింది. ప్రస్తుతం మనం కోవా బండి దగ్గరే ఉన్నాం. అసలు ఈ కోవా ఎట్లా తయారు చేస్తారు, బన్ ఎట్లా తయారు చేస్తారు కనుక్కుందాం. భయ ఎట్లా ఏంటి కోవా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, లేక ఎట్లా మీరు తయారు చేస్తారా? ఎట్లా? మేము తయారు చేయమండి, కర్నూలు నుంచి వస్తుంది. పన్ను అయితే శంకర్పల్లి నుంచి వస్తుంది. హైదరాబాద్లో ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారు? నేనా ఒక 1 year నుంచి 1.5 year అండి. ఆల్రెడీ మీరు ఇష్యూ మేడారం జాతర ఇష్యూ చూసారు కదా, ఏంటి మీకు ఏమనిపించింది? నాకు అసలు చాలా బాధ అనిపించింది. అసలు ఫస్ట్ అయితే నాకు వ్యాపారం జరుగుతుండే, అది ఇష్యూ జరిగినప్పటి నుంచి వ్యాపారం చాలా డౌన్ అయింది. ఒక్కొక్కసారి ప్యాకెట్లు తక్కువ అమ్ముదా, మా ఓనర్ కూలి కూడా అయ్యాడు తక్కువ అమ్మినామని. ఆ వీడియో మీద మీ స్పందన ఏంటి? అట్లా చేయకుండా జరిగి కూడా వారం అవుతుంది, అప్పటి నుంచి మీ బిజినెస్ డల్ అయిందా? చాలా డల్ అయింది. రీజనబుల్ రేట్ కానీ అమ్ముతున్నారా, లేక తక్కువకి అమ్ముతున్నారా, ఎక్కువకి అమ్ముతారా? తక్కువకే అమ్ముతున్నాం. 10 రూపాయలు అంటే పేదోడు కూడా తింటాడు, అడుక్కోడు కూడా తింటాడు. ఎట్లా ఈ కోవా డబ్బా ఒకసారి చూపించండి. ఎట్లా దీంట్లో ఏమేమి కలిపి కోవా చేస్తారు? దీంట్లో పాలు, చక్కెర, రవ, ఏ రవ్వ? గోధుమ రవ, ఈ మూడు వేసి కోవా తయారు చేస్తారు. దాదాపు ఇది చేయడానికి ఎంత టైం పట్టింది? చేయనికనా ఒక 30 minutes 40 minutes అవుతుంది. ఇట్లా ఏదో ఒక దాని మీద పెట్టి ఉండి ఎంత పెట్టిస్తూ ఉంటారు? దీని మీద బన్నుకి ఎంత పెట్టిస్తూ ఉంటారు? ఒక చెంచా సగం చెంచా వేస్తాం. ఇది ఒక స్పూన్ వేసారు. మరి ఎట్లా దాదాపు ఈ కోవా పెద్ద పెద్ద షాపుల్లో మోస్ట్లీ ఇది ఒక్కొక్కటి 50 నుంచి 60 రూపాయలు ఒక్కటి ఉంటుంది. మరి మీరు ఇంత తక్కువ రేటు అమ్మడానికి కారణం ఏమంటారు? మేము పాలు 50% వేస్తాం, చక్కెర, రవ 25% మిక్స్ అయి ఉంటాయి. అందుకే తక్కువ రేట్కి అమ్ముతున్నాం. షాపు అమ్మే దానికి మీకు డిఫరెన్స్ ఏంటి? అంటే వాళ్ళు క్వాలిటీ బాగుంటుంది. దీంట్లో క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. రవ చక్కెర రవ్వ ఎక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు ఎట్లా దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఓకే, మనం ఇగో బన్ను చూసాము, అయితే దీని ఎక్స్పైరీ డేట్ ఉంది అంటున్నారు. ఓకే, చూసాం ఇక్కడ ఇగో 11th February నుంచి 20 వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. మరి ఎట్లా ఇది పాడైందని, ఇగో బన్ను పాడైందని మీరు ఎలా గుర్తిస్తారు? 10 days తర్వాత నుంచి పాడవుతుంది. 10 days వరకు బాగానే ఉంటుంది, కనిపిస్తుంది. ఇది గట్టి అయితే బూజు పట్టిందంటే పడేస్తాం మేము. ఇప్పుడు ఎవరైనా తినడానికి వస్తే అది జాతరలో జరిగిన రీల్ చూసినప్పుడు అంటారు, బ్రో మీ రీల్ వచ్చింది, అది మీదేనా బండి అని చెప్తారు. మాకేం సంబంధం లేదన్నా అని చెప్తారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారా ఆ వీడియో గురించి కానీ, పబ్లిక్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవి అంతా ఫేక్, మీడియా వాళ్ళు ఫేక్ చేసినారు అంతా. మీ కోవా బన్ బిజినెస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మా బిజినెస్ అది జరిగినప్పటి నుంచి లాస్ అయింది, ఇప్పుడు కొంచెం కొంచెం జరుగుతుంది. ఫుడ్కి కులమతం అనేది ఏమి ఉండదండి. వీళ్ళు ఇదే బిజినెస్, వీళ్ళు ఇదే దీని మీద ఆధారపడతారు. అంతేగాని వీళ్ళని కించపరిచి మాట్లాడడం అనేది మనకి తప్పది. అది చాలా పెద్ద తప్పు. వాళ్ళది బిజినెస్ ఇది, వీళ్ళకి తప్ప వేరేది ఏమీ లేదు. వీళ్ళు ఇదే బిజినెస్ కాబట్టి ఇదే బతుకుతారు. ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడడం వల్ల వీళ్ళు భయపడతారు, వీళ్ళు బిజినెస్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బన్ మస్కా అనేది హైదరాబాద్లో ఫేమస్, నడుస్తుంది, పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈయన ఒక్కడే ఉన్నాడు, అందరిని అడగండి. ఇక్కడ ట్యాంక్ బండ్ ఎంత బిజినెస్ నడుస్తుంది, అందరిని అడగాలి. మేడారం జాతరలో అట్లా ఆయన ఒక్కడే కాదు కదా, అందరూ ఉన్నారు, అందరిని అడగాలి. ఈయన ఒక్కడిని అడిగితే ఏమైపోతుంది? ఆయన చూడండి తిన్నికి కూడా భయపడుతున్నాడు. ఇట్లా జాతరలో హిందువులు ముస్లింలు ఉండకూడదా? ఎందుకు? అలాంటిది ఏముండదు. ఇప్పుడు నేను ముస్లిమ్స్, నేను బిజినెస్ పెడతాను, నేను సోలార్ వర్క్ చేసుకుంటా, నా అదే ఒక బిజినెస్ అట్లా నడుస్తూ ఉంటుంది. కులం మతం అనేది బిజినెస్ అట్లాంటివి ఏముండదు. 10 మంది 10 రకాలుగా పని చేసుకుంటారు. దాంట్లో కులం మతం అనేది ఏముండదు. మీరు మేడారం ఇష్యూ చూస్తుంటారు కదా వీడియో, ఎట్లా మీరు దాని మీద మీ స్పందన ఏంటి? అంటే మేడారం అంటే అక్కడ ఎక్స్పైరీ డేట్ లేదు, చాలా ఫుల్ పెట్టుకున్నారు, అది అలా ఉంది, అది కరెక్టే అడిగారు వాళ్ళు. అని ఇప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్ ఎక్స్పైరీ డేట్ చూపించి అమ్మితే దానికి ఏం ప్రాబ్లం లేదు.
ఎక్స్పైరీ డేట్ లేకుండా అన్ని ఒకేసారి తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు పెట్టి అమ్మితే అది ఇప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదండి. మెయిన్ అదే ఇష్యూ, ఇక్కడ వేరే ఏం లేదు. జాతరలో అంటే హిందువులే అమ్మాలా అని రూల్ ఏమన్నా ఉందా, లేకపోతే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా అమ్మకూడదు అని అలాంటిది ఏమైనా ఉందా? అలాంటివి ఏం లేదండి. ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని ఏమీ లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకునేది బాధ్యత, ఎవరి పని వాళ్ళు కానీ కరెక్ట్ చేసుకోమని చెప్పారు అంతే. కరెక్ట్ చేసుకో, మనది కూడా అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి, ఏదైనా తప్పు ఉంటే అడిగే హక్కు అందరికీ ఉంది, అడుగుతున్నారు, అది మెయిన్. మేడారం ఇష్యూ చూసినావు కదా, ఏమనిపించింది? అది మాత్రం చాలా బ్యాడ్. అలా చెయ్యదు ఎవరిది కానీ, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో ఏదో పైసల కోసం అని చెప్పి చేస్తున్నారు తప్ప వీళ్ళు కష్టపడుతున్నారు, అది ఏం తప్పు కాదు. కానీ ఎవరు కూడా కల్తీ చెయ్యరు, చెయ్యలేరు కూడా. ఎందుకంటే పిల్లలు తింటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా తింటారు కాబట్టి అలా చెయ్యొద్దు ఎవరు కూడా. ఆ మీడియా ఛానల్ వాళ్ళది కూడా చాలా తప్పు, అలా ఎవరిని చెయ్యొద్దు. ఒక్కరు చేసినందుకు అందరిని అంటున్నారు, అది చాలా తప్పు, అలా చెయ్యొద్దు. ఇంకోటి ఏంటంటే ఇది అందరం తింటాము, మేము రెగ్యులర్గా వచ్చి తింటాం ఇక్కడికి కూడా, కానీ ఎప్పుడు మాకేం ఫుడ్ ఇష్యూస్ కూడా కాలేవు. పాలకో మన ప్యూర్ పాలతోనే చేస్తారు వాళ్ళు, ఏం కల్తీ చెయ్యరు, ఎవరు చెయ్యరు. మనం ఇన్ని ఏళ్ళ నుంచి తింటున్నాం, ఎవరు కాలేదు, కానీ ఒక్కసారి ఇప్పుడు తీస్తున్నారు, ఇది తప్పు. ఎందుకంటే మనం ఎన్నో చిన్నప్పటి నుంచి తింటున్నాం, కొత్త నా ఇంట్లో కూడా చేసుకుంటాం కాబట్టి వీళ్ళేం కల్తీ చెయ్యరు, అందరు ఫుడ్ బాగానే ఉంటుంది. ఇంత చిన్న చిన్న వీటికి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద హోటళ్ళకి ఎందుకు వెళ్ళి మాట్లాడతలేరు? అదే పెద్ద పెద్ద హోటళ్ళల్లో చూడొచ్చు కదా, బిర్యానీలు ఎంత గలీజ్గా పెడుతున్నారు, ఫుడ్ మొత్తం పురుగులు వస్తున్నాయి, అవన్నీ చూస్తలేరు. కానీ చిన్న పాలకోవా కోసం చూస్తున్నారు. ఎవరు కూడా ఇలా చెయ్యకండి, ఎందుకంటే పాపం వాళ్ళు ఏ నుంచో వచ్చి ఇక్కడ బతుకుతారు. మనం మన దగ్గరకు వచ్చి బతికినప్పుడు మనం అందరినీ మంచిగా చూసుకోవాలా, కానీ అలా చెయ్యొద్దు, ఎవరు కడుపు మీద కొట్టొద్దు. మనము పాపం వాళ్ళ ఫ్యామిలీ చూడొచ్చు, వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి పోతారు, అంతటి వెళ్తారు, వాళ్ళ పిల్లలు కూడా ఎవరన్నా అంటారు కావచ్చు కదా, అరే డాడీ గట్లా మీ డాడీకి అట్లా చేస్తారంట, అంటే వాళ్ళ పిల్లలు ఏమవుతారు, ఆయన ఏమవుతాడు? సడన్గా మీరు తీసే కాడికి తీసిర్రు, ఆయన సూసైడ్ చేసుకుంటాడు రేపటికి. ఎవరు కారణాలు? ఎవరైనా మాట్లాడతారా చెప్పండి మళ్ళీ? ఇప్పుడు మీరు తీసే కాడికి ఒక్కటి కాదు, ఆయన వీడియో మొత్తం వైరల్ అయింది. ఎవరు ఏం చేస్తారు? రేపైనా సూసైడే చేసుకోవచ్చు. మీ తీసిన మీడియాలో ఏమైనా వచ్చి కాపాడతారా? వాళ్ళ ఇంట్లోకి ఏం చేస్తారు? మా అంటే ఒక 30-40 వేలు ఇస్తారు, చచ్చిపోయిన ఆయన మనిషి వస్తాడా వాళ్ళకు పేరెంట్స్ కానీ? మేడారం జాతరలో కోవా ఇష్యూ చూసారుగా, మీ స్పందన ఏంటి దాని గురించి? ఇది కావాలని ఒక సపరేట్ ఎజెండా యాక్చువల్లీ ఆ ఛానల్లో, అది హిందుత్వ ఎజెండాను ఆల్రెడీ కావాలని ప్రొపగేట్ చేస్తూ, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రస్తుతం ఎట్లా ఉందంటే దేశాన్ని ఆల్రెడీ పెంచుతూ ఉన్నాం ఇంకా జనాల మధ్య. అతను ఒక సామాన్య జస్ట్ ఒక అతను ఎవరు నార్మల్గా అతను 10 రూపాయలు కోవా అమ్మ, అతను షేక్ అలీ, అది నాకు పేరు తెలియదు, కర్నూలు నుంచి వచ్చి మేడారంలో అమ్ముకుంటున్నాడు. అమ్ముకుంటుంటే అతని దగ్గరికి వచ్చి సడన్గా నువ్వు ఏంటి 10 రూపాయలకు బండి వస్తుందా, లేకపోతే నువ్వు నాసిరకం అమ్ముతున్నావా అనుకుంటే అతను బెదిరించే వరకు 10 మంది ముట్టే వరకు అతను ఎలా ఎవరైనా కూడా భయపడతారు నార్మల్గా. అతను అలా చేసే వరకు ఆటోమేటిక్గా అతను ఒకటేసారి భయభ్రాంతిలో గురయ్యాడు. అప్పటికి అతను మీరు తింటారా అని ఒక ఆమె అడిగింది, ఆమె రిపోర్టరు కాదో తెలియదు, కానీ ఆమె డైరెక్ట్ మైక్ పెట్టే వరకు ఆయన తిని చూపించాడు. అప్పటికి తిని చూపించినా కూడా నమ్మకుండా అతని మతం ఏంటో కనుక్కొని అతన్ని బ్లేమ్ చేయడము. మీరు ఇట్లనే ఒక వర్గం, ఒక కమ్యూనిటీ, ఆటోమేటిక్గా ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేస్తూ ఖచ్చితంగా మీరు ఇట్లనే ఉంటారని చెప్పడం అది చాలా తప్పు. ఇప్పటికే అతన్ని ఆ మీడియా మీద చాలా నెగిటివ్ వచ్చింది. నా తరపున కూడా చాలా క్షమాపణలు చెప్తున్నా అతనికి, షేక్ అలీకి. ఎందుకంటే తెలంగాణలో చాలామంది అట్లుండరు, ఎవరో ఒకరు ఇట్లా చేసిన తప్పుకి చాలామంది బ్లేమ్ అవుతుంటారు. ఎట్లా భయ్యా మీరు కోవా బన్ అమ్ముతారా? అవునండి, మేము కోవా బన్ అమ్ముతాం. ఎట్లా రోజుకి ఎన్ని సేల్ చేస్తారు? ఒక 300 బన్స్, 400 బన్స్. వీక్లీ అయితే ఒక 500, నార్మల్గా 300-400 అమ్ముతాం. వీక్లీలో కొంచెం ఎక్కువ అమ్ముతాం. ఇట్లా కోవా ఎంత తయారు చేస్తారు? నార్మల్గా 3 డేస్కి ఒక గిన్నె తెచ్చుకుంటాం. ఎంత గిన్నె ఎంత ఉంటుంది? గిన్నెలో 50 kgs వస్తుంది. 50 kgs 3 డేస్లో మొత్తం అయిపోతుంది, మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మరి ఆ 3 డేస్ పాడవకుండా ఉంటుందా? 3 డేస్ పాడవకుండా ఉంటుంది. నార్మల్గా 10 డేస్ వరకు ఉంటుంది. అది నార్మల్, అది పాడవుతే ఆటోమేటిక్ స్మెల్ వచ్చేస్తుంది. బన్ ప్యాకెట్ మీద కూడా ఏమంటే బన్ పాడైపోతే దానిపైన అప్పుడే బూజు వచ్చేస్తుంది. దానికి బన్కి ట్రాన్స్పరెంట్ కవర్ ఎందుకు పెడతారంటే ఆటోమేటిక్ కనిపించేస్తుంది దానిపైన బూజు వచ్చేసినా కానీ. ఏమైనా బన్ పాడైతే బన్ ఆటోమేటిక్ గట్టిగా అయిపోతుంది, అప్పుడే పాడేస్తాం. తిన్న ప్రజలకు కూడా అప్పుడే తెలుస్తుంది, అరే ఇది గట్టిగా ఉంది, ఇది పాడైపోయిందని. చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఆటోమేటిక్ చూస్తే అర్థమైపోతుంది వాళ్ళకి. మనం స్పెషల్లీగా ఇది పాడైంది, ఇది ఖరాబ్ అయిపోయిందని చెప్పడం అవసరం లేదు, చూడగానే కనిపించేస్తుంది. అందుకనే దానికి ట్రాన్స్పరెంట్ కవర్ ఇస్తారు. ఒక బన్ను మీద ఎంత లాభం మీకు?
నార్మల్గా అదే టోటల్లీ 7 రూపీస్ పోతే మా నార్మల్గా 10 రూపీస్ అమ్ముతాం మేము. టోటల్ 7 రూపీస్ పోతే 3 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది మాకు ఒక బన్ను మీద. ఒక బన్ను మీద. ఇట్లా మీరు మేడారం వైరల్ వీడియో చూసారు కోవా బన్ను, ఏమి ఇది అభిప్రాయం ఏంటి? మేడారం జాతరలో ఒక ఖోవా బన్ అమ్ముకునే ఒక వ్యక్తిని చాలామంది రౌండ్ అప్ చేసి అతనేమో నేరం చేసినట్టు ఆయనకి క్వశ్చన్ల మీద క్వశ్చన్ అడుగుతుంటే చాలా తడబడుతున్నాడు. అతను చాలా టెన్షన్ పడి చాలా భయపడుతున్నాడు. ఒక మనిషిని ఏమన్నా కల్తీ ఉంటే అడిగే హక్కు ఉంది, కానీ ఆయనని అవమానించడం ఆయనకు హక్కు లేదు. కర్నూలు నుంచి ఎవరైనా చాలామంది అమ్ముకోవడానికి వచ్చారు. అలా కడుపు కొత్తగా అమ్ముకోవడానికి వచ్చారు. వాళ్ళకి ఏదంటే అది నీకు చెట్టు కట్టేసి కొడతాం మేము, అది చెప్పడం చాలా తప్పండి. ఏమైనా తప్పు ఉంటే ఫుడ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఏమైనా ఫుడ్ గురించి తప్పు ఉంటే వాళ్ళు అప్పగించాలి, కానీ వీళ్ళే వీడియోలు తీసి వీళ్ళే మైక్ పెట్టి ఇది తప్పు ఇది నేరం వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళు ఏం చూడకుండా అలా చెప్పడం చాలా తప్పండి. మా వీడియో చూసిన ప్రతి ఒళ్ళకి చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కన్నీళ్ళు వస్తున్నాయి. ఆయన ఆపుకొని చాలా లోపల కష్టం ఎంతున్నా కానీ ముందర అంతమంది ఉన్నా ఏం చెప్పలేకపోతున్నాడు, చాలా భయపడుతున్నాడు అతను. అంతమంది రౌండ్ ఆఫ్ ఒకేసారి చేసేసి అది ఇది ఆయన చెప్తున్నాడు, ఆయన నిజాయితీగానే చెప్తున్నాడు. ఒక రిపోర్టర్ వచ్చి ఏమడుగుతున్నాడు అంటే దీంట్లో ఏం కలుపుతాం అంటే అన్న పాలు చెక్క గోధుమ రవ్వ. ఆయన నిజాయితీగానే చెప్తున్నాడు, అయినా కానీ వినడం లేదు. ఇది కల్తీ ఉంది, ఇది తింటే చనిపోతారు మీరు అని, ఇది తింటే చనిపోతారంటే కానీ ఆయన సడన్లీ తిన్నా కానీ ఆయన అదే వీడియో తీస్తూనే ఉన్నాడు. ఏమంటే అవి క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు. ఆయన భయపడి పోతున్నప్పుడు నాకు ఇంత అవమానం జరిగిందే, నేను ఎక్కడైనా ఇంకా నేను బతకను చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యత? అది నేను అడగాలనుకుంటున్నాను. చాలామంది పెద్ద పెద్ద రెస్టారెంట్లో పోయి అడగరు, ఈ చిన్న చిన్న వ్యాపారాల మీద పెడుతుంటారు. పెద్ద పెద్ద వ్యాపారాలు కాకపోతే అక్కడ వాళ్ళ పప్పులు ఉడకవు. ఈ చిన్న వ్యాపారులకు వచ్చి ఏమంటారంటే ప్రెషర్ చేసి వాళ్ళకి భయపెట్టి వాళ్ళు ఏం చేయలేరు, చేతకాని వాళ్ళు పేదవాళ్ళని.